హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈరోజు మన స్టోరీ యు ఆర్ మై డెస్టినీ. చాలా రోజుల తర్వాత వస్తున్న పార్ట్ కాబట్టి కాస్త ముందు పార్ట్స్ ని రిఫర్ చేసుకోండి. ఇప్పుడు 63 పార్ట్లోకి వెళ్ళిపోదాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. వీళ్ళిద్దరి చెయ్యి పట్టుకుని పార్టీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మన మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ రానా విత్ బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ లో. రానాని చూడడంతోనే పల్లికిలిస్తూ ముందుకు వెళ్లిన రియా హాయ్ రానా అంటూ పలకరించింది. పక్కనే నవ్వుతూ ఉన్న అద్విని చూసి మొహం తిప్పేస్తే రానా మాత్రం రియా ఫేస్ లోని ఎక్స్ప్రెషన్స్ ని గమనిస్తూనే హాయ్ రియా అంటూ జస్ట్ క్యాజువల్ గా విష్ చేశాడు. దాంతో రియా బేబీ అస్సలే మంచి ప్లాన్ మీద ఉంది కదా. ఇక రెచ్చిపోయి అద్విని చూస్తూ ఓ రకంట నవ్వుతూనే రానాని సైడ్ హక్ చేసుకుంటూ యు లుకింగ్ సో హ్యాండ్సమ్ అంది నవ్వుతూ. రియా మాటలకి అద్వికి ఒళ్ళు మండిపోతుంటే రానా రియాకు థ్యాంక్స్ చెప్పి సైలెంట్ గా అద్వికాని తీసుకుని పక్కకి వెళ్ళాడు. ఏంటి డార్లింగ్, రెడ్ మిర్చి తిన్నట్టు అలా ఘాటుగా ఉన్నావు అంటూ ఉడికించాడు రానా అద్వికాని. మరి నువ్వు హాట్ కదా, అందుకే నేను ఘాటుగా ఉన్నాను అంది అద్విక మూతి తిప్పుతూ. డార్లింగ్, నీలో ఈ జలస్ ఉంటుంది చూడు. అబ్బబ్బా, ఈ టైంలో నువ్వు ఇంకా క్యూట్ గా ఉంటావు, కొరుక్కు తినేలాగా అన్నాడు రానా నవ్వుతూ. మమ్మల్ని ఎందుకు కొరుక్కు తినడం, అటు చూడు, ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడు దూరిపోదామా అన్నట్టు కొరుక్కు తినడం ఏం కర్మ, సందు దొరికితే పీక్కు తినేలా చూస్తుంది నీ గుంటనక్క అని అంది అద్విక. మమ్మీ, వాట్ ఈస్ గుంతక్క అని అడిగింది క్యూటీ. అద్వి రుసరుసలకు క్యూటీ క్వశ్చన్ కి రానాకి నవ్వొస్తుంటే అదిగో అక్కడుంది చూడు, అదే గుంటనక్క అని రియాని చూసి చూపించి మరీ చెప్పింది అద్విక. హో, బ్యాడ్ ఆంటీ నేమ్ గుంతక్క అంటూ తనకు తానే క్లారిఫై చేసేసుకుంది క్యూటీ పాప. అలా మాట్లాడుకుంటూ ఉండగానే పార్టీ స్టార్ట్ అయ్యింది. అందరూ తమకు నచ్చిన డ్రింక్స్ ని తీసుకుంటూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరేమో పేర్స్ గా మారి డాన్స్ చేస్తున్నారు, మరికొందరు అది చూసి ఎంకరేజ్ చేస్తున్నారు. రానా తన కోస్టార్ పిలవడంతో అతనితో మాట్లాడడానికి వెళ్తూ మీరు జ్యూస్ తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా అని అద్విక వాళ్ళకి చెప్పి వెళ్ళాడు రానా. రానా వెళ్ళడం కోసమే చూస్తున్న రియా రానా అటు వెళ్ళగానే సర్వర్ కి చెప్పి 2 గ్లాసులలో సాఫ్ట్ జ్యూస్ పంపింది అద్విక వాళ్ళకి. సర్వర్ వచ్చి మేడం జ్యూస్ అని సార్ పంపించారు అని రానా పేరు చెప్పగానే అద్వి ఆ గ్లాసులు తీసేసుకుంది. 10 నిమిషాల తర్వాత క్యూటీ అక్కడే అద్వి ఒడిలో నిద్రపోతే అద్వికి కూడా నిద్రమత్తు ఆవహించడంతో అప్పుడే అక్కడికి వస్తున్న రానాని చూసి, రానా నాకు నిద్రొస్తుంది, క్యూటీ కూడా పడుకుండిపోయింది కదా, ఇక మేము రూమ్ కి వెళ్తాము, నువ్వు పార్టీ అయ్యాక వచ్చేయొచ్చుగా అంది. రానా ఓకే అంటూనే క్యూటీని ఎత్తుకొని అద్వికాని తీసుకొని రూమ్ కి వెళ్తుంటే అదేంటి రానా కూడా వెళ్తున్నాడు, ఇప్పుడు ఎలా అంటూ కంగారుగా చూసింది రియా. అంతలో వెళ్తున్న రానాని చూసి ఆపుతూ ప్రొడ్యూసర్, అదేంటి రానా బాబు అప్పుడే వెళ్తున్నావు, ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వకుండానే అని అడిగాడు ఆ ప్రొడ్యూసర్. నా బేబీ నిద్రపోయింది, వీళ్ళని రూమ్ లో డ్రాప్ చేసి వచ్చేస్తా అన్నాడు రానా. ఇదంతా పక్క నుండి దొంగచాటుగా వింటున్న రియా ఓ మళ్ళీ వస్తాడా అనుకుని థ్యాంక్ గాడ్ అని రిలాక్స్ అయ్యింది. ఇటు ప్రొడ్యూసర్ తో పాటు మాట్లాడుతూనే పక్క నుండి వీళ్ళ మాటలు వింటున్న రియాని చూసి నవ్వుకున్నాడు రానా. ఓ అవునా బాబు, ఓకే, వెళ్ళి పాపని మేడం గారిని రూమ్ లో డ్రాప్ చేసి వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ ప్రొడ్యూసర్. రానా అద్విక వాళ్ళని రూమ్ వరకు తీసుకెళ్లి పడుకోబెట్టేసి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యాడు. రానా రాగానే ఇక ఫుల్ హ్యాపీ అయిపోయిన రియా ఆ సంతోషంలో ఆపకుండా 2 గ్లాస్ వోడ్కాని పోసేసింది పొట్టలో. తర్వాత తాగుతూ రానా ముందుకు వెళ్ళి హే హ్యాండ్సమ్ షెల్ వి డాన్స్ అంటూ అతనికి చెయ్యి ఇవ్వగానే ష్యూర్ బేబీ అంటూ ఆమె చెయ్యి అందుకొని డాన్స్ చేయడానికి ముందుకు వెళ్ళాడు రానా ఉత్సాహంగా.
తను ఎక్స్పెక్ట్ చేయలేదు రానా అంత స్పీడ్ గా తనతో డాన్స్ లో షేర్ చేసుకోవడానికి ఒప్పుకుంటాడని. కానీ రానా వెంటనే ఒప్పుకోవడంతో మనసులోనే తీన్మార్ స్టెప్పులు వేసుకుంటూ అది ఎదురుగా ఉంది కాబట్టి నన్ను అవాయిడ్ చేశాడు ఇన్ని రోజులు, కానీ నాలాంటి బ్యూటీ పక్కనుండగా ఇక దాన్నెందుకు చూస్తాడు అని మనసులోనే పొగరుగా నవ్వుకుంటూ రానాతో అడుగు ముందుకు కదిపింది రియా. ఇద్దరు అలా చెయ్యి పట్టుకొని ముందుకు వెరాగానే, హే గాయ్స్ లిజన్, ఇప్పుడు మన హీరో హీరోయిన్ ఇద్దరు డాన్స్ చేయబోతున్నారు, లెట్స్ ఎంజాయ్ అంటూ హోస్ట్ చెప్పడంతో రానా రియాలను మధ్యలో ఉంచి మిగిలిన అందరూ రౌండ్ గా నిలబడి క్లాప్స్ కొడుతున్నారు. రియా మాత్రం ఎవ్వరిని పట్టించుకోకుండా రానాని చూస్తూ, ఇన్ని రోజులు నేను దూరంగా ఉండడం వల్ల దాని వెంట పడ్డావు రానా, కానీ ఇకపై నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకుండా చెయ్యకపోతే నా పేరు రియానే కాదు, నీకు అసలైన ఎంజాయ్మెంట్ ఏంటో ఇప్పుడు చూపిస్తా అని మనసులో అనుకొని రానా చేతుల్ని తీసి ఆమె నడుము మీద వేయించుకుంది. ఆమె చేతుల్ని అతని షోల్డర్స్ మీద వేసి చిన్నగా స్టెప్స్ వేయడం మొదలు పెట్టింది రియా. రానా ఇబ్బందిగానే రియా నడుము మీద చేతులు ఉంచి రియాని చూడకుండా డాన్స్ వేస్తుంటే, బేబీ లుక్ ఎట్ మై ఐస్ అంటూ అతని షోల్డర్ ని ప్రెస్ చేసి హస్కీగా చెప్పింది. అతని ఫేస్ కి అతి దగ్గరగా వచ్చిన రియా. రానా రియా వైపు చూడగానే రియా మత్తుగా కళ్ళు ఆర్పుతూ ఐ కాంటాక్ట్ ఇస్తూ అతన్ని చేతులతో చూపులతో ప్రవోక్ చేస్తూ ఉంటే, రానా తన స్టెప్స్ లో వేగం పెంచి 5 నిమిషాలకే రియాని అలసిపోయేలా చేశాడు. అప్పటికే ఫుల్ డ్రింక్ మత్తులో ఉన్న రియా కొద్దిపాటి డ్యాన్స్ స్టెప్స్ కే అలసిపోయి రానా షోల్డర్ మీద వాలిపోయింది. బేబీ, ఐఎమ్ సో హ్యాపీ టుడే, ఆఫ్టర్ లాంగ్ టైమ్ నువ్వు నాతో ఇలా టైం స్పెండ్ చేసావు, థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రానా చెంప మీద ముద్దు పెట్టింది రియా. రానా ఆమెని దూరం జరుపుతూ ఉంటే రియా రానాని వదలకుండా పట్టుకొని, బేబీ నువ్వు టైర్డ్ అయ్యావు కదా, మనం ఎనర్జీ డ్రింక్ టేస్ట్ చేద్దామా అంటూ, ఏ బేరర్ వి వాంట్ ఎనర్జీ డ్రింక్ అని గట్టిగా చెప్పి అక్కడ డ్రింక్ సెట్ చేస్తున్న బాయ్ కి సైగ చేసింది. అతను రియా చెప్పగానే 2 గ్లాసుల్లో రెడ్ వైన్ తీసుకువచ్చి రానా చూడకుండా రియాకి గ్లాస్ గురించి ఒక హింట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. బాయ్ వెళ్ళగానే రియా హుషారుగా ఓ గ్లాస్ తీసి రానాకి ఇచ్చి తను మరో గ్లాస్ తీసుకుంది. చియర్స్ బేబీ అంటూ సిప్ చేయబోతున్న రియా ఫోన్ రింగ్ అవ్వగానే చేతిలో ఉన్న గ్లాస్ టేబుల్ మీద పెట్టి ఫోన్ చూసింది రియా. అన్నౌన్ నెంబర్ కాల్ వస్తుంటే లిఫ్ట్ చేయొద్దని కాల్ కట్ చేసి పక్కన పెట్టేయబోతుంటే మళ్ళీ రింగ్ అయ్యింది ఆ ఫోన్. రియా ఇక అసహనంగా కాల్ మళ్ళీ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యబోతే, హే రియా వాట్ హ్యాపెన్, ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు, ఒక్కసారి లిఫ్ట్ చేసి మాట్లాడు అన్నాడు రానా. ఇక తప్పక రానా చెప్పాడని కాల్ లిఫ్ట్ చేసింది రియా. కానీ అక్కడ మ్యూజిక్ వాల్యూమ్ పెద్దగా పెట్టడంతో ఏం వినిపించలేదు అటు నుంచి. హలో హలో అంటూ వినపడక కాస్త పక్కకు వెళ్లి వచ్చేసరికి రానా రియా కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. రియా రాగానే నవ్వుతూ చియర్స్ చెప్పి గ్లాస్ తీసుకున్నాడు రానా. రియా కూడా తన గ్లాస్ లోని డ్రింక్ సిప్ చేస్తూ రానాని గమనిస్తూనే ఉంది. కాసేపటికి రానా మత్తుగా తూలిపోతూ ఉంటే రియా మీద వాలిపోయాడు. రానాని చూసి నవ్వుకుని, బేబీ వాట్ హ్యాపెన్ అంది రియా ఏం తెలియనట్టుగా. రానా మత్తుగా నవ్వుతూ, బేబీ యు లుకింగ్ సో సెక్సీ, ఐ వాంట్ యూ బేబీ అన్నాడు రియాని చూస్తూ మత్తుగా. ఓకే బేబీ షల్ వి గో టు రూమ్ అంటూ తను లేచి రానా నడుము చుట్టూ ఓ చెయ్యిని వేసి రానా చేతిని ఆమె షోల్డర్ మీద వేసుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ తన రూమ్ లోకి తీసుకువెళ్ళింది రియా. రానా కూడా పూర్తిగా రియా మీద వాలిపోతూ ఆమె వెంటే తన రూమ్ వరకు వెళ్ళిపోయాడు. రూమ్ లోకి వెళ్ళగానే రియా నవ్వుతూ డోర్ క్లోజ్ చేసేసి ఇక ఆలస్యం చేయకుండా
రానా షర్ట్ బటన్స్ ని విప్పుతూ ఉంటే అతని ఛాతీ మీద వేలితో రాస్తూ ముద్దులు పెడుతూ లిప్ కిస్ చేయడానికి ముందుకు వచ్చింది మత్తుగా. రానా రియా చేతిని అతని మీద నుండి తీసేస్తూ, బేబీ వెయిట్, ఆ అద్విక నా కోసం వెయిట్ చేస్తుంటుంది, తనకి ఓసారి కాల్ చేసి చెప్తాను అంటూ ఫోన్ తీసి తనని ఆపుతూ అన్నాడు రానా. ఓ డార్లింగ్, అదేం నీ కోసం వెయిట్ చేస్తుండదులే, కమాన్ అంటూ మళ్ళీ తన మీదకు వస్తుంది రియా. లేదులే బేబీ, నేను వచ్చే వరకు నిద్రపోను అంది. ఒక్కసారి ఫోన్ చేసి నాకు లేట్ అవుతుంది అని చెప్పేస్తే ఇక మళ్ళీ మధ్యలో మనని డిస్టర్బ్ చెయ్యదు కదా అన్నాడు రానా కూడా ఏం తెలియనట్టుగా. నో డార్లింగ్, అది బాగా నిద్రపోతూ ఉంటుంది. నాకు తెలుసు, నువ్వు ఇప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యదు కూడా అంది రియా నమ్మకంగా చెప్తూ. అవునా, కానీ నీకెలా తెలుసు అన్నాడు రానా ఏం తెలియనట్టుగానే. నాకు తెలుసు బేబీ, ఎందుకంటే దానికి జ్యూస్ లో స్లీపింగ్ పిల్స్ వేసి కలిపి ఇచ్చింది నేనేగా అంది రియా మత్తులో తానేం మాట్లాడుతుందో తెలియకుండానే. రానా కాస్త ఆశ్చర్యంగా నటిస్తూ, స్లీపింగ్ పిల్స్? బట్ ఎందుకు అన్నాడు. ఎందుకంటే అది మనిద్దరి మధ్యలోకి డిస్టర్బెన్స్ గా ఉండొద్దని. దానికి దాని కూతురికి జ్యూస్ లో స్లీపింగ్ పిల్స్ కలిపి ఇచ్చేశాను రానా అంది రియా నవ్వుతూ. రియా చేసిన పని, చెప్పిన మాటలు వింటుండగానే రానా పిడికిలి బిగుసుకుంది. కోపంగా రియాని కొట్టడానికి చెయ్యి పైకి ఎత్తేలోపు అద్వి మాటలు గుర్తొచ్చాయి తనకు. అంటే అద్వి అన్నట్టు ఆ రోజు నా బిహేవియర్ కి కారణం కూడా రియానేనా? ఎలా బయట పెట్టించాలి అని ఆలోచిస్తూ ఉండగానే రియా ఒంట్లో పెరుగుతున్న వేడికి ఇక తట్టుకోలేక, బేబీ ఐ కాంట్ వెయిట్ అంటూ తన డ్రెస్ బ్యాగ్ జిప్ మీద రానా చెయ్యి వేయించుకుంది బలవంతంగా. రానా చేతిని వెనక్కి తీసుకుంటూ, కానీ అదంతా అవసరమా బేబీ? పాపం చిన్న పాప కదా క్యూటీ, తనకెందుకు ఇచ్చావు అన్నాడు రానా. పాపం హహ అని నవ్వుతూ, పాపమేం కాదు రానా, అసలు నేనుండాల్సిన ప్లేస్ లో ఆ అద్వి ఉంది. ఆ రోజు ఒక్క 5 నిమిషాలు వెనక్కి తీసుకురాగలిగితే అది నీ లైఫ్ లోకే తొంగి చూడకుండా చేస్తాను నేను అంది రియా ఆవేశంగా. రానా, ఏ రోజు? ఏం చెప్తున్నావు రియా నువ్వు అని అడిగాడు. నిజం రానా, అసలు ఆ మిడిల్ క్లాస్ అద్వికాన్ని లైఫ్ లోకి రావడానికి కారణం నేను ఆ రోజు అలా చేయకుండా ఉంటే అసలు అది వచ్చేదే కాదు మన మధ్యలోకి అంటూ మత్తులో పూర్తిగా చెప్పేస్తుంది రియా. అందుకే దాన్ని మళ్ళీ నీ లైఫ్ లోంచి నేనే తరిమేస్తాను కూడా, అవసరమైతే దాని కూతురిని చంపి అంటున్నా. ఏం ఆవేశంలో తనేం వాగుతుందో తెలియక రియా చెంప పగిలిపోయి నేలకు ఖర్చుకుపోయింది రానా కొట్టిన దెబ్బకి. సడన్ గా దెబ్బ పడడంతో కొద్దిగా మత్తు వదులుతూ ఉంటే మొహం మీద పడిన జుట్టు వెనక్కి తీసుకొని, రానా ఏంటిది, నన్నెందుకు కొట్టావు అంది కన్ఫ్యూజన్ గా రియా. అప్పటికి చాలా కష్టంగా తన కోపాన్ని అణుచుకుంటున్న రానా కిందకు వంగి రియా జుట్టు పట్టి పైకి లేపి, ఎందుకా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురు నా భార్య గురించి నా ముందే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? అసలు ఆ రోజు ఏం చేశావే అంటూ మరో చెంప మీద ఈడ్చి కొట్టాడు రానా. ఏంటి రానా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు అని తడబడుతూ అక్కడే ఆగిపోయి ఆశ్చర్యంగా అడిగింది రియా. ఇలా కాక ఇంకెలా మాట్లాడాలి అని గట్టిగా అరిచి, అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్తావా చెప్పవా అంటూ అడిగాడు రానా కోపంగా. అప్పటికే రానా చాలా కోపంగా ఉండడం వల్ల అతని ఫేస్ అంతా ఎర్రగా మారిపోయి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ రక్తవర్ణాన్ని పోలిన కళ్ళతో కోపంగా తనని చూస్తూ ఉంటే ఆ చూపుకే భయపడిన రియా అసలు ఆ రోజు ముంబైలో ఏం జరిగిందో, ఆ రోజు రానా ఎందుకలా బిహేవ్ చేశాడో చెప్పడం మొదలుపెట్టింది. రియా చెప్తున్న మాటలు ఒక్కొక్కటిగా వింటున్న రానాకి కోపంతో మెడ నరాలు పొంగుతుంటే, ఆ రోజు అద్వితో
తను ఎంత హార్డ్ గా బిహేవ్ చేశాడో గుర్తొచ్చి తెల్లవారి అద్విక వెళ్లే ముందు తను అన్న మాటలు, దానికి అద్వి ఆన్సర్స్ కూడా గుర్తు చేసుకుంటుంటే బాధ, కోపం అన్నీ కలగలిపి ఆవేశం ఆపుకోలేక మరొక్కసారి రియా చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టగానే అప్పటికే తల దిమ్మున తిరుగుతున్న రియాకి ఈసారి దెబ్బకి ఒక్కసారిగా వెళ్ళి బెడ్ డెక్కు తగులుకోవడంతో ఏకంగా నక్షత్ర మండలమే కనిపించింది. ఒక్కసారిగా బెడ్డెక్ తగులుకోవడంతో నుదురు చిట్లి బ్లడ్ వస్తుండే స్పృహ తప్పిపోతున్న రియా అప్పుడు కూడా, రానా, నేను ఇదంతా నీకోసమే చేశాను, ఐ వాంట్ యూ రానా, డోంట్ లీవ్ మీ అంటూ అదే మత్తులో కలవరిస్తుంది. రియా మత్తులో కలవరిస్తున్న మాటలు రానాలో మరింత కోపాన్ని ఎక్కువ చేస్తుంటే రియాని చిరాగ్గా చూసి వెంటనే అప్పటి వరకు రికార్డ్ చేసిన తన ఫోన్ తీసుకుని అద్విక దగ్గరికి వెళ్ళిపోయాడు రానా. అంటే అసలు ఇక్కడ ఏం జరిగింది అని అంటే, తను అద్వికకు కాల్ చేస్తాను అన్నప్పుడు రానా ఆ ఫోన్లో రికార్డర్ ఆన్ చేశాడనమాట. పార్టీలోకి రాకముందే ముందు నుంచి రియాని గమనిస్తూనే ఉన్న రానా రియా చేసే ప్రతి పనిని చూస్తూనే ఉన్నాడు. తను కో యాక్టర్ తో కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా రియా సర్వర్ దగ్గరికి వెళ్ళడం, అద్వి క్యూటిక్ వాళ్ళని జ్యూస్ తీసుకెళ్ళమని చెప్పి ఒక పౌడర్ తీసి దాంట్లో కలపడం అన్నీ చూస్తున్న రానా వెంటనే రియాను కొట్టి నిజం చెప్పిద్దాం అనుకున్నాడు అప్పుడే. కానీ అప్పుడు అడిగితే అసలు నిజం తను పూర్తిగా చెప్పకపోగా ఇంకా జాగ్రత్త పడుతుంది అని బాగా ఆలోచించిన రానా వెంటనే అద్వికాకి మెసేజ్ చేశాడు. విషయాన్ని బ్రీఫ్ గా చెప్పి బేరర్ తీసుకొచ్చిన జ్యూస్ ని తాగొద్దు అని. అలా అద్వి క్యూటికి కూడా ఆ జ్యూస్ తాగించలేదు, తను కూడా తాగలేదు. పక్కన పంపేసి కావాలని నిద్ర వస్తున్నట్టుగా యాక్షన్ స్టార్ట్ చేసింది అద్విక. ఇక క్యూటీ అయితే జీవించేసింది. ఎంతైనా హీరో కూతురు కదా, అంటే క్యూటీకి తనకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పింది అద్విక. ఇక అద్విక వాళ్ళని రూమ్ లోకి పంపించి వచ్చాక డాన్స్ చేయడం, రియా తనని ప్రవోక్ చేయడం అన్నీ తెలుసు రానాకి. హాట్ డ్రింక్ తెమ్మని సర్వర్ కి చెప్పినప్పుడే అతనికి సైగ చేయడం, రియాకి గ్లాస్ తో బేరర్ హింట్ ఇవ్వడం కూడా చూసి అంతా చూస్తూనే ఉన్నాడు రానా. ప్రతిదీ వెంటనే అద్వికాకి మెసేజ్ చేసి తనేం చెయ్యాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఎప్పటికప్పుడు. అలా రానా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల సరిగ్గా వైన్ తాగే ముందు అద్విక తన నెంబర్ నుండి రియా నెంబర్ కి కాల్ చేసింది. రియా ఫోన్ లో అద్విక ఫోన్ నెంబర్ ఫీడ్ అవ్వకపోవడంతో అన్నౌన్ నెంబర్ గా వచ్చింది ఆ నెంబర్. అన్నౌన్ నెంబర్ అనుకొని రియా లిఫ్ట్ చేయడం, తనని కాసేపు అలా పక్కకి తీసుకెళ్లడం, ఇదంతా రానా పక్కా ప్లాన్. రియా కాల్ లిఫ్ట్ చేశాక కూడా అద్విక 2 నిమిషాల పాటు మౌనంగా ఉండడంతో కాసేపు హలో హలో అంటూ అరిచి వచ్చేసరికి రానా గ్లాసెస్ ని మార్చేశాడు. ఆ తర్వాత రియా మార్చిన గ్లాస్ లోని వైన్ తాగడం, ఆ తర్వాత ఉన్నదంతా చెప్పేయడం. ఇక ఇది జరిగింది. రికార్డ్ అయిన తన ఫోన్ తీసుకొని రూమ్ కి వెళ్ళేసరికి అప్పుడే క్యూటీకి డిన్నర్ చేయించి పడుకోబెడుతుంది అద్విక. రానా లోపలికి వచ్చేసరికి చాలా కోపంగా ఉన్న అతని ఫేస్ చూసి అద్విక, ఏంటి, ఎందుకంత కోపంగా ఉన్నావు రానా అని అడిగింది. రానా వెంటనే తన ఫోన్లో రికార్డ్ అయ్యింది మొత్తం ఓపెన్ చేసి వినిపించడం స్టార్ట్ చేశాడు అద్వికకి. అద్వి అది వింటూ మొదట రానా రియాను కొట్టినప్పుడు ఎందుకు కొడుతున్నావు తనని అన్న మాట విని రానా, నువ్వు తనని కొట్టావా అంటూ అడిగింది. రానా ఏం సమాధానం చెప్పకుండా అసహనంగా తల పక్కకు తిప్పేసేస్తే ఇంకా రియా మాట్లాడుతున్న మాటలు వింటున్న అద్విక మొహంలో రంగులు మారుతున్నాయి కొద్దిగా. రియా అంటున్న ప్రతి మాట వింటున్న అద్వికకి కోపంతో ఇప్పుడది ఎక్కడుంది అని అడిగింది. తన రూమ్ లోనే ఉంది
అని చెప్పాడు రానా. క్యూటీని జాగ్రత్తగా పడుకోబెట్టి సైడ్స్ కి రౌండ్ గా పిల్లోస్ ని అడ్జస్ట్ చేసి వెంటనే రానా అసిస్టెంట్ కి కాల్ చేసి అతను రాగానే క్యూటీ నిద్రపోతుందని చెప్పి కాసేపు చూసుకోమని రిక్వెస్ట్ చేసింది అద్విక. ఆ తర్వాత రానా అద్విక ఇద్దరూ కలిసి రియా దగ్గరికి వెళ్లారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి సిరివెన్నెల కథల ప్రపంచంలో. యు ఆర్ మై డెస్టినీ స్టోరీని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.